అందరికీ నమస్కారం. మా అందమైన జీవితంకు స్వాగతం. మేమైతే ఇవాళ పరిటాల వెళ్తున్నాము. ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సాయి సాయి మనం ఎక్కడికి వెళ్తున్నాం? పరిటాల ఆంజనేయ స్వామి గుడికి. లెట్స్ గో. సో గైస్, మేము పరిటాలకి అయితే వచ్చేసాము. మా కొత్త కార్ పూజ కోసం అయితే మేము వచ్చాము. ఇవాళ మార్నింగే మేము వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. సో పూజ కోసం అనేది అయితే వచ్చాము. కార్ ఎట్టుందో చూడండి. సో మా వైట్ కలర్ కారు చాలా బాగుంది. లుక్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ పంతులు గారు వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశారు. సో కొత్త కార్ కొన్నాము, వైట్ కలర్ కార్ మీద బొట్లు పెడితే మా మమ్మీ ఇదైపోతుంది, మరకలు పడిపోతున్నాయని. ఎంత కొత్త అయినా సరే బొట్లు పెట్టేటప్పుడు మరకలు పడతాయన్న భయం అయితే ఉంటుంది. కొత్త కార్ని పెద్ద చంటి పాపలాగా చూసుకుంటూ ఉంటారు కదా అందరూ. కిలోమీటర్లు పంపుంది. పసుపు చీర కట్టుకున్నాం, పసుపు పోతున్నాం. నేను కుంకుమ కలర్ డ్రెస్ వేసుకున్నా, కుంకుమ పెడుతున్నాం. ఇది కూడా పెడితే ఫస్ట్ కార్ పైనంతా పూజారి గారే మొత్తం గంధం బొట్లు పెట్టారు. అండ్ ఆ తర్వాత టైర్స్ కి మాతో పెట్టిస్తున్నారు. పెట్టండి, మధ్యలో ఇది పెట్టండి. ఏం కాదు కదా. 4 పెట్టు. 6 అవుతున్నాయమ్మ. అంటే వాటికి మధ్య కారు కూడా కనపడుద్దని.
సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు చూసారు కదా, ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిపిచ్చారు, మమ్మీ అండ్ డాడీ ఇద్దరు కొట్టారు. అండ్ నెక్స్ట్ హారతి తీశారు. ప్రతి ఒక్క టైర్ కింద ఒక్కొక్క నిమ్మకాయ వేసి ఆ తర్వాత నిమ్మకాయలు తొక్కిచ్చారనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కోసం మాత్రమే గుడి లోపలికి కార్ తీసుకురావాలి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బయట పెట్టేయాలి. సో ఇంకా మేము పూజ అయిపోయింది కాబట్టి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో పరిటాల ఆంజనేయ స్వామి గుడి 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అతి పెద్ద, అతి పొడవైన ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉంటుంది. వైట్ కలర్ చూడ్డానికి ఎంతో చాలా బాగుంటుంది. సో ఈ స్వామివారి దర్శనం కోసం మేము వచ్చాము. ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. సుందరం సో మేము దర్శనానికి లోపలికైతే వచ్చాము. కానీ ఇక్కడ స్వామివారికి నైవేద్యం అండ్ హారతి టైం అయింది. 6 దాటింది. ఇంకా అరగంట సమయం ఉందని చెప్తే కూర్చొని ఇక్కడ ఆంజనేయ స్వామి దండకము, హనుమాన్ చాలీసా ఇలాంటివన్నీ చదువుకుంటూ ఉన్నాము. సో ఇంకా దర్శనం కోసం వెయిటింగ్. సో దర్శనానికి ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పి, స్వామివారి అలంకరణ జరుగుతుంది అని ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం చూద్దామని వచ్చాము. ఈ పరిటాల ఆంజనేయ స్వామి గుడికి మేము చాలా సార్లు వచ్చాము. ఇక్కడ పూల చెట్టు ఇదంతా బాగుంది అని కొన్ని ఫొటోస్ దిగడానికి అయితే వచ్చాము. ఈ పూలు చాలా బాగున్నాయి. అండ్ కరెక్ట్ గా సన్సెట్ టైంలో ఈ ప్లేస్ అనేది చాలా అందంగా కనపడుతుంది. అమ్మా, ఇది ఏం చెట్టుమా? ఇది ఏం చెట్టు? ఇక్కడ కాయలు కనబడుతున్నాయి. ఏదో చెట్టు కనబడింది. ఏంటని అడిగితే మా అమ్మకు కూడా తెలియదు అంటుంది. మీకు ఎవరికన్నా తెలిస్తే గనక చెప్పండి. సో స్వామివారి దర్శనం కోసం అందరం వెయిటింగ్. గుడి మొత్తం తిరిగేస్తూ ఉన్నాము. కొద్దిసేపు కూర్చొని చదువుకున్నాము. ఇంకా టైం పడుతుంది అంటే ఇట్లా తిరుగుతూ ఉన్నాం అన్నమాట. చాలా పీస్ఫుల్ ఏరియా అండి. అండ్ పరిటాల ఆంజనేయ స్వామి గురించి అండ్ ఈ కన్స్ట్రక్షన్ గురించి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అందరూ ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి రావడానికి కూడా. సో ఆంజనేయ స్వామి ఇక్కడ ప్లేస్మెంట్ కూడా ఆ స్టాచ్యూకి చాలా బాగుంటుంది. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ ప్లాన్స్ ఉండి మధ్యలో వైట్ కలర్ లో అంత పెద్ద విగ్రహం చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ అక్కడ డీటెయిలింగ్స్ చూసారా, గుండెల్లో ఉండే రాములు వారు అండ్ చేతి మీద అక్కడ ఉన్న స్వస్తిక్ కూడా అన్ని గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఆ డీటెయిలింగ్ కానీ ఆ పర్ఫెక్షన్ కానీ చెక్కడంలో చాలా అద్భుతంగా కనపడుతుంది. స్వామివారి దర్శనం కోసం ఎంతసేపు వెయిట్ చేసినా అసలు అలసటే అనిపించదు. దర్శనం ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదంగా శనగలు ఇచ్చారు. సో ఇంకా మేమందరం అలా ప్రసాదం తినుకుంటూ బయటకు వచ్చాము. ఇంకా బయటకు వచ్చేసరికి చాలా చీకటి అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయింది కాబట్టి బయలుదేరడమే. కానీ లైటింగ్లో చీకటిలో కూడా స్వామివారి విగ్రహం చాలా అద్భుతంగా కనపడుతుంది, చూసారా?
సో హలో గైస్, ఇప్పుడే మేము ఇంటికి అయితే వచ్చేసాము. పూజ అయింది, స్వామివారి దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అండ్ ఇంటికి రిటర్న్ అయ్యాము. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ అలాగే మా అందమైన జీవితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.